ప్రాణమున్నంత వరకు నే పాడేదా Friends create comfort, but enemies create movement. David was promoted not by a friend, he was promoted by an enemy called Goliath. Whenever God wants to take you to the next level in life, he will schedule an enemy like a Goliath. It'll look like a giant. And I'm telling you, right before every blessing, right before every anointing that will come into your life, there will be warfare. There will be something that will be demonic that will happen, where the devil is trying to come after you to discourage you. But what he is fighting is not your past, he's fighting your future. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో శత్రువులు మీ లక్ష్యాలను సాధించడంలో ఎలా ఉపయోగపడతారో బిషప్ బ్రోనర్ చెప్తున్నారు. స్నేహితులు మనల్ని కంఫర్ట్ జోన్లో ఉంచితే శత్రువులు మనల్ని ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంచుతారని బ్రోనర్ అంటున్నారు. దేవుడు మనల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళడానికే శత్రువులను ఉపయోగిస్తారని, అందుకు ఉదాహరణగా బైబిల్లో డేవిడ్ ఉన్నత స్థానానికి వెళ్ళడానికి గొలియాత్ ఏ విధంగా ఉపయోగపడ్డది వివరిస్తున్నారు. ఇక బిషప్ బ్రోనర్ తన చిన్నతనంలోనే మిషనరీ వర్క్ను ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. ఇంగ్లాండ్లోని ఆస్టెల్ అనే ప్రాంతంలో వర్డ్ ఆఫ్ ఫెయిత్ వర్షిప్ సెంటర్ను ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే విస్తరించారు. ఆయన పాస్టర్గానే కాకుండా రచయితగా, వక్తగా, స్పిరిచువల్ లీడర్గా పేరు సంపాదించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.